ఎంతో ప్రతిష్టాత్మకంగా అతిపెద్ద క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో అతి ముఖ్యమైన అంశంలోకి అడుగు పెట్టబోతున్నాం. రుణ వితరణ కార్యక్రమం. వివిధ బ్యాంకుల ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులకు ప్రత్యేకించి రుణ మంజూరు పత్రాలని వేదిక మీద ఇప్పుడు అందజేయబోతున్నారు. ఆ బెనిఫిషరీస్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ముందుగా PMFMEలో భాగంగా శాంక్షన్ లెటర్ యూనియన్ బ్యాంక్ వారు అందిస్తున్నారు. రెడ్ చిల్లీస్, టర్మరిక్ అండ్ రెడ్ గ్రామ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కి గాను 22,54,00,000 శాంక్షన్ లెటర్ ని అందిస్తున్నారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బెనిఫిషరీస్ గంగా, వాణి, వెంకటరమణ, శైలజ వీరిని వేదిక మీదకి విచ్చేసి ఆ శాంక్షన్ లెటర్ ని అందుకోవాల్సిందిగా బెనిఫిషరీస్ ని కోరుతున్నాను. ఒకసారి అందరం గట్టిగా చప్పట్లతోటి భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా అతిపెద్ద క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంని జరుపుకుంటూ ఉన్నాము. అలాగే PMFMEలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తున్నటువంటి కర్రీ లీవ్స్, మొరింగా లీవ్స్, మేజ్ అండ్ రెడ్ గ్రామ్ ప్రాసెసింగ్ యూనిట్కి గాను 22,44,00,000 శాంక్షన్ లెటర్ని SBI వారు అందిస్తున్నారు. ఆ బెనిఫిషరీస్ కోటేశ్వరరావు, జయలక్ష్మి, నాగమల్లేశ్వరి, దర్యాబి వీరిని వేదిక మీదకి విచ్చేసి శాంక్షన్ లెటర్స్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే PMFMEలో భాగంగా శాంక్షన్ లెటర్ APGB వారు అందిస్తున్నటువంటి మేజ్ రెడ్ గ్రామ్ ప్రాసెసింగ్ యూనిట్ బెల్లంకొండ మరియు కొన్ని మండల్స్లో 6,79,00,000 శాంక్షన్ లెటర్ని APGB వారు అందిస్తున్నారు. శాంతి గారు విచ్చేసి ఆ శాంక్షన్ లెటర్ని అందుకుంటూ ఉన్నారు. అలాగే PMEGPలో భాగంగా చెక్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నారు. ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బొటీక్ 9,50,000 చెక్ని అందుకుంటూ ఉన్నారు. నీలిమ గారు, అలాగే యూనియన్ కృషి ఉన్నతిలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రైస్ మిల్స్ గాను 12,50,00,000 చెక్ ని అందిస్తున్నారు. అండ్ బెనిఫిషియరీ అంజిరెడ్డి గారు విచ్చేసి ఆ చెక్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత PM సూర్యఘర్లో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,75,020 చెక్ ని అందిస్తున్నారు ఫర్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ సోలార్ ప్యానెల్ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్. శ్రీ దుడుకు రమేష్ గారు. అలాగే ROFR పట్టాలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నటువంటి చెక్ 1,00,000 ఫర్ లోనింగ్ టు ROFR పట్టా. శివకిరణ్ గారు, శివకృష్ణ ఆ చెక్ ని అందుకుంటూ ఉన్నారు. అలాగే MSMEలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నటువంటి 2,10,00,000 విలువ చేసే చెక్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ గ్రనైట్ పాలిషింగ్ అండ్ కటింగ్ యూనిట్ అందుకుంటారు. చిరుగురు సామ్రాజ్యం గారు. ఆ తర్వాత MSME విద్యాస్థలి లోన్లో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా వారు అందిస్తున్నారు. ఫైనాన్స్ టు బి ప్రొవైడెడ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కాలేజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 6,47,00,000 విలువ చేసే చెక్ శ్రావ్య గారు అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. MSMEలో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తున్నటువంటి చెక్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రీఫోమ్ ఆర్ ఫర్ ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ క్యాన్స్ 4,78,00,000 చెక్ ని అందుకుంటున్నారు చెరుకూరి శివపార్వతి గారు. అలాగే జనరల్ MSMEలో భాగంగా కెనరా బ్యాంక్ అందిస్తున్నటువంటి చెక్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్ యూనిట్ ఇన్వాల్వింగ్ యాక్టివిటీ ఆఫ్ కటింగ్, షేపింగ్, పాలిషింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గ్రనైట్ స్లాబ్స్ 3,20,00,000. యశశ్రీ ఎక్స్పోర్ట్స్ వారు ఈ చెక్ ని అందుకుంటూ ఉన్నారు.
అలాగే పిఎం విశ్వకర్మలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నటువంటి చెక్ 1 లక్ష విలువ చేసేది ఫర్ ఫైనాన్షియల్ లోన్ అండర్ పిఎం విశ్వకర్మ మైక్రో లోన్ అలౌస్ ఫర్ అప్గ్రేడ్ అండ్ ఎక్విప్మెంట్. అలాగే ఏఐఎఫ్ అండ్ ఎన్హెచ్బి ఇండియన్ బ్యాంక్ వారు అందిస్తున్నటువంటి చెక్ 10,59,00,000 ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అ మోడర్న్ కోల్డ్ స్టోరేజ్ benefiting farmers of 5 rural mandals through post-harvest storage and generating employment for 20 people directly and 100 more than indirectly. ఉదయ్ భాస్కర్ గారు చెక్ ని అందుకుంటారు. ఇండియన్ బ్యాంక్ వారు అందిస్తున్నటువంటి 10,59,00,000 చెక్. ఆ తర్వాత ఏఐఎఫ్ అండ్ ఎన్హెచ్బిలో భాగంగా ఇండియన్ బ్యాంక్ అందిస్తున్నటువంటి చెక్ 11,20,00,000 కె శ్రీనివాస్ గారు అందుకుంటున్నారు ఫర్ మోడల్ కోల్డ్ స్టోరేజ్ అట్ వెనుకొండ బెనిఫిటింగ్ ఫార్మర్స్. అలాగే ఎంఎస్ఎంఈలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అందిస్తున్నటువంటి చెక్ 1,50,00,000 విలువ చేసేది. మిసెస్ కాకుమాను ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కాకుమాను కోటిరెడ్డి గారు అందుకుంటున్నారు. అలాగే ముద్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వారు అందిస్తున్నటువంటి 2 లక్షల చెక్ ని అందుకుంటున్నారు మిసెస్ పసుపులేటి మాధవి గారు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ శాంక్షన్ ఫర్ ఆపరేటింగ్ టెండర్ కోకోనట్ వెండింగ్ మెషిన్ అండ్ బిజినెస్ పసుపులేటి మాధవి గారు. ఆ తర్వాత ముద్రలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నటువంటి చెక్ 2 కోట్ల విలువ చేసేది ఫర్ క్లస్టర్ ఆఫ్ 400 రూరల్ హౌస్ హోల్డ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ జూట్ బ్యాగ్స్. అలాగే ఎస్ఎంఈలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తున్నటువంటి 4,95,00,000 విలువ చేసే చెక్ ఫర్ ప్రొక్యూర్మెంట్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ మేజ్ ఫ్రమ్ ఫార్మర్స్ and followed by bulk supply of agro-based companies. ఆ తర్వాత ముద్ర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నటువంటి చెక్ 1 కోటి రూపాయలు. ఇది ప్రత్యేకించి ట్రాన్స్జెండర్స్ కోసం అందుకుంటున్నారు బుట్టాల అంకిత గారు, రిప్రజెంటేటివ్ ఆఫ్ ట్రాన్స్జెండర్. ఫైనాన్సింగ్ ఫర్ బ్యూటీ పార్లర్, పేపర్ ప్లేట్స్ అండ్ వెజిటబుల్ వెండర్స్. అలాగే ఎంఎస్ఎంఈ స్పీడ్ స్కీమ్ సిడ్బి శాంక్షన్ లెటర్ ని అందిస్తున్నారు 48,04,000 గ్రనైట్ పాలిషింగ్ మరియు కటింగ్ యూనిట్ కోసం అందుకుంటున్నారు పామిడి రామారావు గారు. ఆ తర్వాత ఎంఎస్ఎంఈ సిడ్బి శాంక్షన్ లెటర్ ని అందిస్తున్నారు 19,27,00,000 విలువ చేసే శాంక్షన్ లెటర్ ని ఫర్ క్లస్టర్ డెవలప్మెంట్ ఫండ్ టు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. డాక్టర్ కలెక్టర్ గారు అందుకుంటున్నారు. అలాగే ఆర్ఐడిఎఫ్ లోన్ లో భాగంగా సిడ్బి అందిస్తున్నటువంటి చెక్ 100 కోట్ల విలువ చేసే ఈ చెక్ ని సిడ్బి సపోర్టింగ్ రూరల్ క్రెడిట్ ఎక్స్పాన్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ త్రూ రీఫైనాన్స్ కోసం అందుకుంటున్నారు శ్రీ ప్రమోద్ రెడ్డి గారు. అలాగే ఎంఎస్ఎంఈలో భాగంగా ఐఓబి బ్యాంక్ వారు అందిస్తున్నటువంటి చెక్ 3 లక్షలు విలువ చేసేది ఫర్ రన్నింగ్ ద స్మాల్ టిఫిన్ అండ్ స్నాక్స్ హోటల్. కాలగొట్ల వెంకటరత్నం గారు అందుకుంటున్నారు ఈ చెక్ ని. అలాగే ఆ తర్వాత ఆర్ఐడిఎఫ్ లో భాగంగా నబార్డ్ అందిస్తున్నటువంటి చెక్ 3,64,00,000 విలువ చేసేది ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్. ఈ చెక్ ని అండర్ ఆర్ఐడిఎఫ్ లోన్ లో భాగంగా గీతారాణి గారు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అందుకుంటూ ఉన్నారు. అలాగే ఒక మెగా చెక్ ని ఇప్పుడు అందజేస్తున్నారు అన్ని బ్యాంకులు కలిసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోనింగ్ టు విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ లో భాగంగా 282,84,00,000 విలువ చేసే ఈ మెగా చెక్ ని
నిమ్మగడ్డ రజనీ గారు, నూరు భాషా మస్తాన్ బి గారు అందుకుంటూ ఉన్నారు. గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. అలాగే మరొక మెగా చెక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోనింగ్ లో భాగంగా అన్ని బ్యాంకులు ఇస్తున్నటువంటి చెక్ 7,662 కోట్ల 43 లక్షల విలువ చేసే ఈ చెక్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి లోన్లో భాగంగా అందజేస్తున్నారు. ఒక్కసారి మనందరం గట్టిగా చప్పట్లతోటి ఇంత పెద్ద అతి పెద్ద రుణాల్ని అందిస్తున్నటువంటి క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం మరొక మెగా చెక్ ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోనింగ్ లో భాగంగా స్త్రీనిధికి అందిస్తున్నారు. అన్ని బ్యాంకులు కలిసి ఎండి స్త్రీనిధి హరిప్రసాద్ గారు విచ్చేస్తున్నారు. 2,419 కోట్ల 12 లక్షలు విలువ చేసే స్త్రీనిధి కింద 1 ఏప్రిల్ నుంచి ఇది మొదలు కాబోతోంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో భాగంగా వీరికి అందజేయడం జరుగుతుంది మెగా చెక్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో యూనియన్ బ్యాంక్ అందజేస్తున్నారు శాంక్షన్ ఫర్ 42,15,000 ఫర్ అంబులెన్స్ టు పిడుగురాళ్ల గవర్నమెంట్ హాస్పిటల్ బై యూనియన్ బ్యాంక్. డాక్టర్ గౌరీ సూపరింటెండెంట్ అందుకుంటారు. అలాగే 13,44,000 విలువ చేసే బైసికల్స్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ బై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. శ్రీ రామారావు గారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారు అందుకుంటున్నారు, రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్. అలాగే ఆ తరువాత నబార్డ్ సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా శాంక్షన్ లెటర్ ని 25 లక్షలు అందజేస్తున్నారు. శాంక్షన్ టు డిసిసిబి గుంటూరు ఫర్ ఆర్గనైజింగ్ ఆఫ్ శ్రీ రామారావు గారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అందుకున్నారు. నబార్డ్ తరఫు నుంచి శాంక్షన్ లెటర్ ని 25 lakhs ఫర్ డిసిసిబి గుంటూరు. అలాగే 20 లక్షలు విలువ చేసే ఎన్హెచ్సిఎస్ ఎన్జిఓకి ఫర్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ 360 ఎఫ్పిఓ మెంబర్స్. వీటిని అందుకుంటున్నారు వివిఎస్ ఫణికుమార్ గారు, సిఇఓ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్. అలాగే 20 లక్షలు టు ఎన్హెచ్సిఎస్ ఎన్జిఓ ఫర్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. శ్రీ నూకుతోటి భగవాన్ దాస్ గారు, సిఇఓ న్యాచురల్ హెల్త్ కేర్ సొసైటీ వారు ఈ శాంక్షన్ లెటర్ ని అందుకుంటూ ఉన్నారు. డాక్టర్ సాజీ కేవి చైర్మన్ నబార్డ్ వారి సమక్షంలో. అలాగే నబార్డ్ తరఫు నుంచి 10 లక్షల శాంక్షన్ అవార్డ్ ఎన్జిఓకి అందిస్తున్నారు 10 లక్షలు ఫర్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ 180 ఎఫ్పిఓ మెంబర్స్. రమణయ్య గారు సెక్రటరీ అసోసియేషన్ ఫర్ వెల్ఫేర్ వారు అందుకున్నారు చెక్ ని. అలాగే సిడ్బి తరఫు నుంచి శాంక్షన్ లెటర్ ని అందిస్తున్నారు 10 లక్షలు టు నేస్తం రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ ఎన్జిఓ ఫర్ అడ్వాన్స్డ్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హ్యాండ్ హోల్డింగ్ ప్రోగ్రామ్. ఇందులో శ్రీ సురేష్ వేసం గారు నేస్తం పక్షాన అందుకుంటున్నారు చెక్ సిడ్బి మేనేజింగ్ డైరెక్టర్ సమక్షంలో. అలాగే తర్వాత ఎస్బీఐ చెక్ ని అందిస్తున్నారు ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఏఐ హబ్ at ITI College, Narsaraopet, digital classrooms and other civil works. Sri Krishna Garu, Global Head Science, వారు అందుకుంటున్నారు. SBI Managing Director Sri Ram Mohan Rao గారి సమక్షంలో 95,88,000 విలువ చేసే చెక్ ని SBI తరఫు నుంచి అందిస్తున్నారు. అలాగే ఏపీజీబీ శాంక్షన్ లెటర్ ని అందిస్తున్నారు 35 లక్షల విలువ చేసే మైక్రో వాటర్ ఫిల్టర్స్ 2 గ్రామాల్లో సావల్యపురం మండల్లో. టి చంద్రశేఖర్ గారు అందుకుంటున్నారు చెక్ ని. డాక్టర్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారు చైర్మన్ ఏపీజీబీ వారి సమక్షంలో. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫు నుంచి శాంక్షన్ లెటర్ ని ఫర్ స్ట్రెంథనింగ్ కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ కేజీబీవీ 20 లక్షలు విలువ చేసే ఈ శాంక్షన్ లెటర్ ని అందుకుంటున్నారు రామారావు గారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్ దేబదత్ చంద్ గారి సమక్షంలో. ఆ తర్వాత ఇండియన్ బ్యాంక్ చెక్ ని అందిస్తున్నారు ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఏఐ హబ్ అట్ ఐటీఐ కాలేజ్.
కృష్ణమోహన్ దేవి గారు గ్లోబల్ హెడ్ సైన్స్ వారు అందుకుంటున్నారు ఆ చెక్ ని. శ్రీ వినోద్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓ ఇండియన్ బ్యాంక్ వారి సమక్షంలో